ఓకే. ఇప్పుడు రైట్ క్లిక్ కొట్టు ఒకసారి. ఇన్స్పెక్ట్ లాస్ట్ ఆప్షన్. హ్మ్. ఇక్కడ మనకి బాడీ ట్యాగ్ మీదకి వెళ్ళిపో. బాడీ మీద క్లిక్ చేయి పైన. హెడ్ తర్వాత బాడీ ట్యాగ్ కనబడుతుంది కదా మనకి. ఆ బాడీ చూసినా ఆటోమేటిక్గా మార్జిన్ ఉంటుంది డిఫాల్ట్ బిహేవియర్ కదా. క్లిక్ చేయి ఒకసారి ఆ బాడీని. బాడీ ట్యాగ్ని క్లిక్ చేయి. ఇక్కడ నేను చూసిన 8 పిక్సెల్ ఆల్రెడీ డిఫాల్ట్గా అప్లై అవుతుంది మొత్తం. డిస్ప్లే బ్లాక్ మార్జిన్ అనేది 8 పిక్సెల్. అక్కడ చూస్తాను నీకు ఎలిమెంట్ స్టైల్లో ఎలిమెంట్ డాట్ స్టైల్ తర్వాత బాడీ అనే ట్యాగ్ కనబడుతుంది చూసావా. దీనికి బాడీ ట్యాగ్కి ఒక క్లాస్ కానీ ఐడి కానీ లేకపోతే బాడీ ట్యాగ్కి డైరెక్ట్ సిఎస్ఎస్ అప్లై చేయి మార్జిన్ జీరో అని విఎస్ కోడ్కి వెళ్ళిపోయి బాడీ కన్నా బాడీ ట్యాగ్, ఎందుకంటే ఆ బాడీ ట్యాగ్ కదా మార్జిన్ వచ్చేది. బాడీ ట్యాగ్ అప్లై చేయి. లేకపోతే నువ్వు ఎట్లా చేసుకుంటావు అట్లా. ఇప్పుడు నేను బాడీ ట్యాగ్ అని సజెస్ట్ చేస్తున్నాను. నువ్వు క్లాస్ కానీ ఐడి కానీ బాడీకి యాడ్ చేసేసి బాడీ ఎట్లా వెబ్ పేజ్ మొత్తం మీద ఒకటే ఉంటుంది కాబట్టి ఐడి ఇచ్చేసేసుకొని లేకపోతే క్లాస్ ఇచ్చేసేసుకొని నువ్వు కంట్రోల్ చేసుకోవచ్చు నీ ఇష్టం. బాడీకి బాడీకి ఒక క్లాస్ కానీ ఐడి కానీ ఇచ్చేసేసి కాదు 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 నీకు సినారీ అర్థం కాలేదు. తీసేసి అదంతా. ప్రజెంట్ ఒకసారి వెబ్ పేజ్కి వెళ్ళు. బ్రౌజర్లోకి. ఇక్కడ నీకు బాడీ ట్యాగ్ మీద హోవర్ చేస్తే ఎంత మార్జిన్ అప్లై అవుతుంది క్లియర్గా కనబడుతుంది చూసినా 8 పిక్సెల్ ఉంది. ఆ 8 పిక్సెల్ తీసేసి మనకి జీరో పెట్టాలి, మార్జిన్ జీరో పెట్టాలి ఆ బాడీకి. అది ఎట్లా చేస్తావు చేయవు ఒకసారి నీ ఓన్ వేలో ఒకసారి. మనకు ఆడ మార్జిన్ ఏంటంటే జీరో అప్లై కావాలి బాడీ ట్యాగ్కి, ఎందుకంటే అప్పుడు ఆ స్పేస్ పోతుంది కదా టోటల్ వెబ్ పేజ్కి. అది చేయవు సార్. అంతేనా అన్న బాడీ ట్యాగ్ మార్జిన్ జీరో. వన్ సెకండ్. ఎక్కడ అప్లై చేసావు చూపించా స్క్రీన్. మార్జిన్ జీరో ఎక్కడ అప్లై చేసావు. ఓకే. బాడీకి డాట్ ఎందుకు పెట్టినావు అక్కడ హోవర్ చేస్తూ చూసినావు నీకు. ఇప్పుడు అర్థం కదా డాట్ తీసేసిన వెంటనే మన ట్యాగ్ బేస్డ్ అప్లై బాడీ ట్యాగ్కి అప్లై అవుతుంది. ఓకే చూడు అదే స్టార్ పెట్టుకోవచ్చు కదా, స్టార్ కూడా పెట్టుకోవచ్చు కదా. స్టార్ అంటే వేరు. స్టార్ అంటే ఆల్ సెలెక్టర్స్. ఆల్ సెలెక్టర్ అంటే ఆల్ ట్యాగ్స్ కాదు కదా మనం మార్జిన్ జీరో పెట్టేది. ఓన్లీ బాడీ ట్యాగ్ ఒకదాన్ని పెడుతున్నాం. ఇప్పుడు ఏంది చూసినావా నువ్వు అప్లై చేసింది సిఎస్ఎస్ ఎక్కడ అప్లై అయిందో చూపించిన నాకు ఒకసారి. మనం బాడీ ట్యాగ్కి మార్జిన్ జీరో అప్లై చేసినాం కదా, అది ఎక్కడ అప్లై అవుతుంది ఇప్పుడు. బ్రౌజర్లో ఇన్స్పెక్ట్లో చూపించిన నాకు ఎక్కడ అప్లై అయింది. అది మార్జిన్ జీరో అప్లై అయింది. ఇంతకుముందు మార్జిన్ 8 చూసినాం కదా. ఎట్లా చూడడం బాడీకి అప్లై అయిందని చూడడానికి. స్క్రోల్ చేయ పైకి. అదే కింద స్క్రోల్ ఆప్షన్ ఉంది కదా ఇక్కడనే. ఇప్పుడు చూసినా అదే ఆ 9th లైన్లో ఉంది. నీ కోడ్ కూడా చూపిస్తుంది చూడు. ఆ హెచ్ఎంఎల్ లండన్ సిటీ డాట్ హెచ్టిఎంఎల్లో 9th లైన్లో నువ్వు ఆ మార్జిన్ అనేది జీరో అప్లై చేసిన కరెంట్. ఒకసారి ఆ లండన్ సిటీ మీద క్లిక్ చేయి. అక్కడనే రైట్ సైడ్ ఎక్స్ట్రీమ్ రైట్ సైడ్ అదే లైన్లో లండన్ సిటీ డాట్ హెచ్టిఎంఎల్ 9 అని చూపిస్తుంది చూసినావా.
లండన్ సిటీ ఇక్కడ నీకు ఆ మార్జిన్ జీరో ఉంది కదా, దానికి రైట్ సైడ్ చూడు, రైట్ సైడ్ రా, నీకు లండన్ సిటీ డాట్ హెచ్ఎంఎల్ కనబడుతుంది. అక్కడ స్క్రోల్ చేయి పైకి, ఆ స్టైల్స్లోనే స్క్రోల్ చేయి. ఆ లండన్ సిటీ డాట్ హెచ్ఎంఎల్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేయి. ఆ విషయం 9th లైన్లో బాడీ అనేది మార్జిన్ జీరో అని అక్కడికి చూపిస్తుంది ఆల్రెడీ. ఇట్లా మనం డీబగ్ చేసుకోవడం అండి. అసలు మెయిన్ యూజ్ ఏంటంటే మనం రాసింది అప్లై అయిందా, ఒకళ్ళు అప్పుడప్పుడు ఏంటంటే మనకి స్పెల్లింగ్ మిస్టేక్స్ అని ఏమంటే నీకు బ్రౌజర్లో అలర్ట్ చేస్తుంది, నీకు ఎల్లో కలర్లో వార్నింగ్ చూపిస్తుంది ఇన్వాలిడ్ ప్రాపర్టీ అని. డీబగింగ్ కోసం నువ్వు యూజ్ చేసేసుకోవచ్చు. ఇట్లా స్టైల్స్ దాంట్లోకి వెళ్ళిపోయి ఇన్స్పెక్టర్ స్టైల్ కి బాడీ అప్లై చేస్తాం కదా, ఇప్పుడు డాట్ లో ఏం పెట్టాల్సిన అవసరం లేదు కదా. ట్యాగ్ బేస్డ్ పోయినప్పుడు ఏం పెట్టాం ఆ ట్యాగ్ మెన్షన్ చేస్తాం. ఇక్కడ మెనూ బార్ అని పెట్టినావు 12th లైన్లో, మెనూ బార్ ఎందుకు పెట్టినావు డాట్ పెట్టి, అది క్లాస్ నువ్వు డిఫైన్ చేసినావు. ఒకసారి అందులోకి వెళ్ళి హెచ్టిఎంఎల్ పేజ్కి వెళ్ళి అక్కడ క్లాస్ పెట్టి మెనూ బార్ పెట్టినావు కాబట్టి మనం అట్లా చేసినాం. అర్థమైంది కదా. ఇప్పుడు డాట్ మెనూ బార్ అని సిఎస్ఎస్ ఎందుకు రాసినాం, మనం ఆల్రెడీ హెచ్టిఎంఎల్లో క్లాస్ అంటే డాట్, ఐడి అంటే హ్యాష్, దానివల్ల మనం క్లాస్ పెట్టాం కాబట్టి డాట్ పెట్టుకొని మెనూ బార్ పెట్టుకున్నాం. మిగతా సిఎస్ఎస్ కూడా నువ్వే ఓన్గా రాసినావా, లేకపోతే మా డబ్ల్యూసీ స్కూల్ నుంచి కాపీ ఎగ్జాంపుల్ కూడా తీసుకున్నావు? నేనే చేసిన. ఓకే, అది మీరు ఫోటో పంపించారు కదా ఒకటి, దాన్ని బట్టి మేము హైట్, టెక్స్చర్, హైట్ అంటే నాకు 2 hours పట్టింది అనేది చేయడానికి. అన్ని అంటే రాసుకుంటా చూసుకుంటా చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఒక బేసిక్ ఐడియా వచ్చింది. సెలెక్టర్ అంటే ఏంది, సెలెక్టర్ యూజ్ చేసేసుకొని సిఎస్ఎస్ అప్లై చేయడం, అదైతే ఐడియా వచ్చింది. ఇప్పుడు ఒకసారి ఏం చేద్దాం నెక్స్ట్ లెవెల్లో, మెయిన్ వెబ్ పేజ్లో మనకి లుక్ అండ్ ఫీల్ రావడానికి మెయిన్ ఏంటంటే ఆ మార్జిన్ ప్యాడింగ్, స్పేసింగ్ అనేది మెయిన్. స్పేస్లో గ్యాప్లు అనేది ప్రాపర్గా ఇవ్వాలి. ఇప్పుడు అన్న ఇప్పుడు ఇక్కడ ఒక గ్యాప్ వచ్చింది చూడన్నా, ఇది మొత్తం ఒక పేజ్ లెక్క మార్జిన్ ఒకటి సేమ్ రావాలి కదా. అదే ఇక్కడ మెయిన్ ఏంటంటే చూస్తే రైట్ సైడ్ స్క్రోల్ ఫస్ట్ ఈ స్క్రోల్ ఇష్యూ, ఫస్ట్ ఇష్యూ ఏంటంటే ఈ స్క్రోల్ రాకూడదు, ఫస్ట్ ఆ ఇష్యూ ఫిక్స్ చేయాలి. నెక్స్ట్ ఏంటంటే ఆ లండన్, ప్యారిస్, ఒకసారి వెబ్ పేజ్కి వెళ్ళి మనం ఒకసారి డిస్కస్ చేద్దాం, అసలు ఏమేమి ఇష్యూ అనేది డిస్కస్ చేద్దాం, దాని తర్వాత రిజాల్వ్ చేద్దాం. వచ్చి హెడరు, ఫూటరు, మనం అనుకున్న సైడ్ బార్ వచ్చేసింది, మెయిన్ పేజ్ కంటెంట్ కూడా వచ్చేసేసింది. ఇక్కడ ఇష్యూ ఏముందంటే స్క్రోల్ తీసేసేయాలి, ఆ ఎక్స్ట్రా స్క్రోల్ తీసేసి ఆ స్పేస్ కూడా తీసేసేయాలి. నెక్స్ట్ ఏంటంటే ఈ లండన్, ప్యారిస్, టోక్యో అని ఉంది కదా, అవి కూడా అతుక్కున్నట్టుంది, కొంచెం స్పేస్ ఇవ్వాలి, ఒక 5 పిక్సెల్ కానీ 10 పిక్సెల్ కానీ. మళ్ళీ మనకి కంటెంట్ కూడా ఏంటంటే కొంచెం అలైన్ చేయాలి. ఆ లండన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో ఈ లండన్ కూడా స్టార్ట్ చేస్తే మనకు కొంచెం లుక్ అండ్ ఫీల్ బాగుంటుంది. అది కూడా కొంచెం మ్యాచ్ చేయాలి మనం. ఇక్కడ ప్యాడింగ్ కూడా కొంచెం ఇక్కడ అతుక్కున్నట్టుంది చూసిన లండన్ అనేది ఆ సైడ్ బార్కి, ఇక్కడ కూడా కొంచెం స్పేస్ ఇవ్వాలి. స్పేస్ మార్జిన్ కానీ ప్యాడింగ్ అని చేసేసి ఈ 4-5 ఇష్యూస్ చిన్న ఫిక్స్ చేసుకోవాల్సి వస్తాయి. ప్రజెంట్ ఏం చేద్దాం, ఈ మెయిన్ స్పేసింగ్ ఇష్యూస్, స్క్రోల్ ఇష్యూ ఉంది కాబట్టి ఒకసారి మనం అసలు ఏం సిఎస్ఎస్ రాసినాం కింది దానికోసం చూద్దాం. కింది దాని వల్ల వస్తుందో పై దాని వల్ల వస్తుందో ఒకసారి ఫస్ట్ చూడాలి. రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే నీకు ఈ లండన్ అనే దాని వల్లనే వచ్చింది అనిపిస్తుంది, ఆ పేజ్ కంటెంట్ దీని వల్లనే వచ్చింది అనిపిస్తుంది. ఒకసారి రైట్ క్లిక్ ఉంటుంది, ఒకసారి ఇన్స్పెక్ట్. ఓకే, ఇప్పుడు ఏంటంటే మనకి ఓకే ఆల్రెడీ స్క్రోల్ ఉంది. మెనూ బార్ దగ్గర హోవర్ చేయ ఒకసారి, ఇక్కడ మనకి బయటికి రానట్టు చూపిస్తుంది. సైడ్ బార్ మీద హోవర్ చేయ ఒకసారి. ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఇంకో ఇష్యూ, బార్డర్ అనేది సరిగ్గా అప్లై కావట్లేదు. చూసినా నువ్వు బార్డర్ అప్లై చేసినా కానీ 0.1 అది 0.1 పిక్సెల్ అని పెట్టాలి, అక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది, అందువల్లనే బార్డర్ అనేది అక్కడ వార్నింగ్ చూపిస్తుంది చూసినా క్లియర్గా, ఆ ఇష్యూ ఫిక్స్ చేయాలి. ఇంకోటి ఏంటంటే ఫ్లోట్ లెఫ్ట్ పెట్టినావు, విత్ 20%, ఇక్కడ విత్ 20% పెట్టినావు ఏది సైడ్ బార్కి. నెక్స్ట్ పేజ్ కంటెంట్ ఎందుకు పెట్టినావు విత్, పేజ్ కంటెంట్ అనే క్లాస్ ఉంది కదా సైడ్ బార్ తర్వాత, మెనూ అయిపోయింది, సైడ్ బార్లో మనకి 20% విత్ ఇచ్చేసినావు. పేజ్ కంటెంట్కి విత్ 80% ఇచ్చినావు. ఓకే, కరెక్ట్గా ఉంది కదా మనకి. 80 + 20 అంటే 100% అయిపోయింది. అయినా కూడా పేజ్ బయటకు వచ్చింది. ఫ్లోట్ లెఫ్ట్ ఇచ్చేసేసినాం.
విత్ 80%. మెయిన్ అంటే మెనూ బార్ కొంచెం హెవీ అయింది. పేజ్ కంటెంట్ కొంచెం తక్కువ ఉందన్న. ఒకసారి మెనూ బార్కి ఏమైనా ప్యాడింగ్ ఇచ్చినావు చూపించు. మెనూ బార్కి మీరు క్లిక్ చేయి. ఓకే, విత్ ఇచ్చినావు 80%, ప్యాడింగ్ కూడా 50 పిక్సెల్ ఇచ్చినావు. ఓకే, కాకపోతే ఏంటంటే మనం ఒకటి, నేను ఇంకో కాన్సెప్ట్ చెప్పిన గుర్తుందా మనకి? బాక్స్ సైజింగ్ అనేది ఒకటి ప్రాపర్టీ ఉంటుంది కదా, ఆ స్టార్ పెట్టేసేసి బాక్స్ సైజింగ్ కంటెంట్ బాక్స్ అది పెట్టేసి బార్డర్ బాక్స్ విఎస్ కోడ్కి వెళ్ళి మనకి ఏంటంటే ఆ స్పేసింగ్ ఇంటర్నల్గా అప్లై కావాలా, అవుటర్ అప్లై కావాలనేది ప్యాడింగ్కి బాక్స్ సైజింగ్ బార్డర్ బాక్స్ అనేది మెయిన్ రోల్ అనమాట. ఆ బాడీ కన్నా ముందు ఏం చేస్తాం అంటే స్టైల్లో స్టార్ పెట్టేసేసి ఫ్లవర్ బ్యాకెట్ స్టార్ టు ఎండ్ పెట్టేసేసి బాక్స్ సైజింగ్ బార్డర్ బాక్స్ అని పెట్టేసేసి ఒకసారి డీబగ్ చేద్దాం. ఇది ఏంటంటే స్టార్ అంటే ఆల్ సెలెక్టర్స్, అంటే అన్ని ఎలిమెంట్స్కి ఆ వెబ్ పేజ్లో మనం అప్లై చేస్తున్నాం. ఏం అప్లై చేస్తున్నాం? స్లాష్ అది ఫ్లవర్ బ్రాకెట్స్ పెట్టు, స్లాష్ కాదు, స్టార్ ఫ్లవర్ బ్రాకెట్ స్టార్ టు ఎండ్ సిఎస్ఎస్ అది కదా మనం ఎప్పుడైనా రాసి, దాని లోపల ఏం చేస్తాం అంటే ఎంటర్ బాక్స్ సైజింగ్ బార్డర్ బాక్స్. ఆల్రెడీ డిఫాల్ట్ వస్తుంది చూసినా నీకు, సిఎస్ఎస్ ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేసినా దానివల్ల చూసినా మొత్తం వస్తుంది. యారో కొడితే నీకు బాక్స్ సైజింగ్ కొట్టి నీకు రైట్ సైడ్ యారో కొడితే నీకు డిఫాల్ట్ సిఎస్ఎస్ అప్లై అయిపోతుంది. అది బార్డర్ బాక్స్ బార్డర్ బాక్స్ అని ఇస్తే ఏమవుతుందంటే మనకి ఇంటర్నల్గా స్పేసింగ్ అప్లై అవుతుంది ప్యాడింగ్ ఇచ్చినప్పుడు, అవుట్ సైడ్ కాకుండా. దానివల్ల ఏంటంటే మనకు విత్ మెయిన్ ఏంది, మనకి విత్ అప్లై చేసినప్పుడు హైట్ విత్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అవుట్ సైడ్ అప్లై అయిపోయి. దానికి ఏంటంటే మనం అవుట్ సైడ్ విత్ హైట్ కంట్రోల్ చేసుకోవడానికి బార్డర్ బాక్స్ ఇచ్చేసేస్తే ఇంటర్నల్గా అప్లై అయిపోతుంది. 100 పిక్సెల్ అంటే 100 పిక్సెల్ ఉంటుంది. ప్యాడింగ్ ఇచ్చేసినా కూడా ఇంటర్నల్గా ప్యాడింగ్ అప్లై అయిపోతుంది. కంటెంట్కి మన ఎలిమెంట్కి మధ్యలో గ్యాప్ వస్తుంది, దాన్ని ప్యాడింగ్ అంటాం కదా. ఆ ప్యాడింగ్ని ఏంటంటే మనకి ఇంటర్నల్గా అప్లై కావాలా, అవుట్ సైడ్ అప్లై కావాలి. బేసిక్గా ఏంటంటే అవుట్ సైడ్ అప్లై అయిపోతుంది డిఫాల్ట్గా బిహేవియర్. దానికి ఇంటర్నల్గా అప్లై చేయడానికి ప్యాడింగ్ బార్డర్ బాక్స్ అని ఇచ్చిన. ఇప్పుడు ఒకసారి మెనూ బార్ దగ్గరికి వెళ్ళి చూడు, ఒకసారి ఎఫెక్ట్ ఏమొస్తుందో చూద్దాం. చూసిన ఏమైనా ఆ స్పేస్ పోయింది, ఫస్ట్ స్క్రోల్ పోయింది, ఆ విడ్త్ బయటకు వచ్చేసింది. చూసినా విడ్త్ నీకేంది ఇప్పుడు ఆ స్క్రోల్ ఇష్యూ కానీ స్పేస్ ఇష్యూస్ కానీ రిజాల్వ్ అయిపోయినాయి ఫస్ట్ థింగ్. కాకపోతే ఏంటంటే సిటీస్ అనేది హైడ్ అయింది. అది ఎందుకు హైడ్ అయింది ఒకసారి చూడు. ఎక్స్పాండ్ చేసేసి ఇక్కడ ఏంటంటే నీకు బాడీని ఎక్స్పాండ్ చేసేసి వెళ్ళొచ్చు సిటీస్కి, లేకపోతే సెలెక్ట్ టూల్ ఉంది చూసిన పైన టాప్లో, సెలెక్ట్ టూల్ మీద క్లిక్ చేసేసి సిటీస్ మీద క్లిక్ చేయి. పైన సెలెక్ట్ టూల్ పైన ఉంటుంది, ఆ డివైస్ సింబల్ పక్కన ఉంది చూడు, టాప్లో సెలెక్ట్ సింబల్ ఎక్కడ ఉందో ఫైండ్ చేయి. ఎవరైనా సజెస్ట్ చేయండి, చరణ్, రాజు, సెలెక్ట్ టూల్ ఎక్కడ ఉందో సాయికి. క్లాస్లో ఉన్నా ప్రియా, తొందరా ఎవరు ఫైన్ చేయలేదా? ఎక్కడ ఉంది? టాప్లో మన మౌస్ ఐకాన్లో మౌస్ పాయింటర్ లాగా ఉంది చూసినావు, అది సెలెక్ట్ టూల్, ఆ డివైస్ సింబల్ పక్కన ఫస్ట్ హోమ్ బటన్ పక్కన ఇది లాస్ట్ సింబల్ అన్నట్టు లెఫ్ట్ సైడ్ మన ఐకాన్ అది. దాని మీద క్లిక్ చేసేసి ఇప్పుడు సిటీస్ మీద క్లిక్ చేయి. ఏమైతే చూడు ఎఫెక్ట్, సిటీస్ మీద క్లిక్ చేయి. సిటీస్ అంటే మన మెనూ బార్ పైన సిటీస్ అని పెట్టినావు కదా, ఆ సిటీస్ మీద క్లిక్ చేయి. సెలెక్ట్ మీద క్లిక్ చేయి. మళ్ళీ ఒకసారి ట్రై చేయి. హైలైట్ కావట్లే. ఒక్కసారి నాకు కంట్రోల్ ఇచ్చేసేసి కంట్రోల్ అనే ఆప్షన్ యూజ్ చేస్తాను. ఓకే, నాకు కంట్రోల్ ఇచ్చేసేసి నీకు రిక్వెస్ట్ వచ్చిందా చూడు, ఎలా చేసేసి నాకు. ఓకే, నేనేం చేస్తున్నా చూడు ఒకసారి. సెలెక్ట్ మీద వెళ్ళేసేసి చూసినా ఇక్కడ సిటీస్ మీద ఓవర్ చేయగానే నాకు హైలైట్ అయిపోయింది. కనబడుతుంది అందరికి. సిటీస్ మీద క్లిక్ చేసేస్తే మనకు ఒక కలర్ వచ్చేసేసి దాని హైట్ విడ్త్ కూడా చూపిస్తుంది. ఇక్కడ హైలైట్ అయిపోయింది. ఇక్కడికి వచ్చేసేసి కంప్యూటర్కి వెళ్ళిపోయినా అసలు ఏం జరుగుతుందని చూస్తే మనకి ఆ ప్యాడింగ్ అనేది దానివల్ల హైడ్ అయిపోతుంది టెక్స్ట్. ఇంటర్నల్ మనం బాక్స్ సైజింగ్ బార్డర్ బాక్స్ ఇచ్చేసినాం కాబట్టి ఇంటర్నల్గా స్పేసింగ్ అప్లై. అది కూడా చూద్దాం ఎఫెక్ట్ అసలు అది ఎట్లా వర్క్ అవుతుందో. బాక్స్ ఇది చూసిరేది
హైట్ విడ్త్ అనేది ఇంక్రీజ్ అవుతుంది బాక్స్ సైజింగ్ బార్డర్ బాక్స్ ఇవ్వకపోతే. బాక్స్ సైజింగ్ బార్డర్ బాక్స్ ఇస్తే ఏమవుతుంది, నీకు ఇంటర్నల్ స్పేసింగ్ అయిపోతుంది అది. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తుంటా నేను, ప్యాడింగ్ అనేది 10 పిక్సెల్ పెడుతున్నా. అదే ప్యాడింగ్ వల్ల మనకి హైడ్ అయిపోయింది. ఫస్ట్ ఇష్యూ ఇది, మనకి 2 ఇష్యూలు రిజాల్వ్ అయిపోయినాయి. విడ్త్ కంట్రోల్ అయిపోయింది, స్క్రోల్ పోయింది, ప్యాడింగ్ ఒకటి యాడ్ చేసేసి అయిపోతుంది. నువ్వు బార్డర్ యాడ్ చేసుకోవాలనుకున్నవాడు ఏంది, సింపుల్గా నీకు సింటాక్స్ ఇష్యూ అనిపించినప్పుడు ఇక్కడనే రాసుకోవచ్చు, ఇక్కడనే తెలిసిపోతుంది. సాలిడ్ ఒక కలర్ ఇవ్వాలనుకున్నావు, బ్లాక్ ఇవ్వాలనుకున్నావు కాబట్టి ఓకే. ఇంకా నువ్వు అనుకున్న 0 పాయింట్ ఇవ్వాలనుకున్నప్పుడు 0 పాయింట్ ఇచ్చేసేసుకో, ఏముంది. కాకపోతే కనపడదు అనుకుంటున్నాను అనుకోండి, 0.1 కదా, స్లైట్గా వస్తుంది, కనపడట్లే అసలు. ఉన్నాడే కనపడుతుంది మనకు. ఇట్లా చేసేసుకో. సింటాక్స్ నీకు ఇష్యూస్ ఉన్నాయి మనకి, స్టార్టింగ్ స్టైల్ ఉన్నాయి కాబట్టి కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్లు ఉంటాయి కాబట్టి ఇక్కడ డీబగ్లో యూజ్ చేసుకొని ఇట్లా సెట్ చేసేసుకోండి, అయిపోతుంది. ఇప్పుడు చూసిన ప్రాపర్గా అలైన్ అయిపోయింది. ఇక్కడ నేను అనేది ఏంటంటే ఇంకోటి స్పేసింగ్ ఇష్యూస్ అంటాను కదా, లుక్ అండ్ ఫీల్ కోసం. ఎక్కడంటే ఇప్పుడు ఇక్కడ చూస్తే లండన్ ఈ స్టార్టింగ్ ఇవన్నీ కూడా చూసారా అతుక్కున్నట్టున్నాయి, ఇక్కడ కూడా అంత సేమ్. దీనికోసం ఏం చేయాలి, కొంచెం ప్యాడింగ్ ఇచ్చేసాం అనుకో, అంత లుక్ అండ్ ఫీల్ మనకి మంచిగా వస్తుంది. ఇక్కడ ఏం చేస్తాం, సైడ్ బార్క్ ఉంది కదా, పేజ్ కంటెంట్ ఉంది, ఇక్కడ ఒక ప్యాడింగ్ అప్లై చేస్తే అయిపోతుంది. ప్యాడింగ్ ఈ హైట్ కూడా సెట్ చేసేసుకోవాలి. ప్రజెంట్ ఏం చేస్తున్నా అంటే 1 EM అనేది నెక్స్ట్ లెవెల్ వస్తుంది మీకు, అది 5 పిక్సెల్ ఇస్తున్నాను. ఇక్కడ చూసిన కంటెంట్ మనకి హైట్ విడ్త్ అనేది, హైట్ ఎప్పటికైనా మనం ఇవ్వకపోతే బెటర్ అనమాట. డిఫాల్ట్గా ఎందుకంటే కంటెంట్ పెరుగుతూ ఉంటుంది కాబట్టి హైట్ ఇవ్వకుంటుంటే అయిపోతుంది. హైట్ అవసరం లేదు, ఇక్కడ విడ్త్తో కంట్రోల్ చేసేసుకో. విడ్త్తో మనం ఇది కంట్రోల్, హైట్ అనేది అవసరం లేదు ఎందుకంటే మన కంటెంట్ పెరుగుకుంటూ పోతూ ఉంటుంది కాబట్టి దీన్ని హైట్తో కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. ప్యాడింగ్ ఒకటి చేసేసుకోండి. ఇది కూడా సేమ్, ఇక్కడ ఏం చేసినారు 5 పిక్సెల్ వాళ్ళు ఇంకో 10 పిక్సెల్ పెట్టేసి కొంచెం మొత్తం 10 పిక్సెల్ పెట్టేసేసి సేమ్ ఇదే. ఇక్కడ చూసిన మనకి స్పేస్ మంచిగా వచ్చేసింది. సేమ్ ఇక్కడ కూడా సేమ్ అది అట్లా అప్లై చేస్తాను నీకు. లుక్ అండ్ ఫీల్ కొంచెం ఫ్రెష్గా ఉంటుంది అనమాట అది. సైడ్ బార్ కూడా సేమ్, ఆల్రెడీ మనం క్లాస్ ఇచ్చేసేసాం. ఇక్కడ కూడా సేమ్ బార్డర్ ఇష్యూస్ రిజాల్వ్ చేసేసేయాలి. ఇక్కడ కూడా ప్యాడింగ్ పెడుతున్నా 10 పిక్సెల్. ఇప్పుడు ఇది లండన్ ఉంది అన్న, ఇది సేమ్ ఎగ్జాక్ట్ గా మనం చేయాలంటే ఎట్లా చేయాలన్న, ఇప్పుడు టోక్యో కిందికి రావాలి, ప్యారిస్ మిడిల్ ఉండాలి, లండన్ పైకి రావాలి ఎగ్జాక్ట్ గా. అది ఆ కంటెంట్కి ఏంటంటే ఎట్లాగే ఇది సైడ్ బారు దీనికి సంబంధం లేదు, హైపర్ లింక్స్ క్రియేట్ చేసేస్తాం, కాకపోతే అలైన్మెంట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు అదే నేను ఇప్పుడు చేస్తున్నాను చూడు, హైట్ తీసేసినాం కదా, ఇది సేమ్ స్టార్ట్ కావాలనుకుంటారు అంతే కదా నువ్వు అనేది. లండన్ కాడ ప్యారిస్ ఇప్పుడు ఇక్కడ టోక్యో కిందికి చెప్తుంది. ఇక్కడ ఇది అయిపోయింది కదా, హైట్ కూడా తీసేసిన, ప్రజెంట్ ప్యాడింగ్ అప్లై చేసేసిన. ప్రాబ్లం ఏంది, ఇదొక రకంగా ఉంది, ఇదొక రకంగా ఉంది. ఈ లండన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ కావాలి ఎలిమెంట్. చూద్దాం ఇక్కడ ఏం అప్లై చేశారు, పారాగ్రాఫ్ ట్యాగ్ అప్లై చేసారు. పారాగ్రాఫ్కి ఏంటిది డిఫాల్ట్గా మార్జిన్ అనేది ఉంటుంది ఫస్ట్ థింగ్. అందులో ఏం చేద్దాం మనం, పారాగ్రాఫ్లో దీనికి మార్జిన్ అనేది 0 పెట్టేస్తే అయిపోతుంది. ప్రజెంట్ దీనికి ఒకదాన్ని పెడుతున్నా, ఓకేనా. సేమ్ అలైన్ అయిపోయి ఫస్ట్ సైడ్ బార్ కంటెంట్ పేజ్ కంటెంట్ సేమ్ లైన్లో స్టార్ట్ అయిపోయినాయి, ఎందుకంటే మనకు ప్యాడింగ్ ఇచ్చేసేసినాము, మార్జిన్ అనేది తీసేసినాం. ఇక్కడికి మెయిన్ డిఫరెన్స్ ఇంకోటి ఏంటంటే మీరు అబ్జర్వ్ చేయాల్సింది, ఇక్కడ ప్యాడింగ్ తీసేసిన పారాగ్రాఫ్ ట్యాగ్ వల్ల మార్జిన్ అయిపోయింది. అసలు ఇక్కడ ఏముందో కంటెంట్ చూద్దాం. ఇక్కడ ఏముంది, పేజ్ కంటెంట్ లోపల ఇక్కడ ఏంటంటే ఈ పారాగ్రాఫ్ ట్యాగ్లు ఉన్నాయి కానీ ఈ లండన్ అనేది మాత్రం అవుట్ సైడ్ ఉంది, అందుకనే దీనికి ప్యాడింగ్ అప్లై కావాలి. అందుకనే ఇవి మిస్ మ్యాచ్ అయిపోయినాయి ఫస్ట్ థింగ్, లేకపోతే ఆటోమేటిక్ 2 సేమ్ అయిపోయాయి ఫస్ట్ థింగ్. అది ఈ సిఎస్ఎస్ ఒక్కసారి సైక్లన్ ఒకసారి సేమ్ అప్లై చేసేసి నువ్వు ఓన్గా రాసిన అంటే నీకు ఐడియా వస్తుంది. ఇప్పుడు అర్థమైంది కదా, డీబగ్ ఎట్లా చేయాలి, ఇష్యూ ఎట్లా రియల్ టైంగా ఎట్లా సాల్వ్ చేసుకోవచ్చు అనేది మనం ఇక్కడ నేర్చుకున్నాం. సేమ్ థింగ్ ఏంటంటే నువ్వు ఓన్ కోసం ట్రై చేసేసాను, ఆ స్పేస్ అప్లై చేయడం అర్థం కలే. ఒకసారి రిఫ్రెష్ చేస్తున్నా. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే డిఫాల్ట్గా ఏమైందంటే స్క్రోల్ ఇష్యూ విత్ ఇష్యూ రిజాల్వ్ చేసేసినాం, బార్డర్ సైజ్ బాక్సింగ్ ఇచ్చేసేసి
ఇంటర్నల్గా మంచిగా ప్యాడింగ్ అప్లై అయిపోయింది. ఇదేంది వర్క్ అవ్వట్లేదు. ఒకసారి ఇది క్లోజ్ చేయి ఒకసారి సాయి, ఈ డెవలపర్ టూల్ క్లోజ్ చేయి. లేదు నీ మౌస్ వేరే దగ్గర పెట్టు. నీ మౌస్ కూడా సేమ్ ఉండడం వల్ల వర్క్ కావట్లేదు అనుకుంటా. కంట్రోల్ ఉందా ఇంకా? ఓకే. ఎందుకు క్లోజ్ కావట్లేదు? క్లోజ్ చేయి ఇది. నా మౌస్ పనిచేస్తుంది. ఇప్పుడు చూడు ఒకసారి నువ్వు ఇప్పుడు పని చేస్తావు చూడు. లేదు లేదన్న పని చేయలే. రిఫ్రెష్ కావట్లేదే. స్టాప్ కంట్రోల్ చేస్తున్నా. ఇప్పుడు ఒకసారి నువ్వు చూయి. క్లోజ్ చేయాలి డెవలపర్ టూల్. డెవలపర్ టూల్ క్లోజ్ చేయి. క్లోజ్ బటన్ ఉంది లాస్ట్లో. క్వశ్చన్ మార్క్ పక్కన రౌండ్ బాక్స్ ఉంది. క్వశ్చన్ మార్క్ పక్కన క్లోజ్ బటన్ చూసినావా టాప్లో ఎలిమెంట్స్. ఇది కింద డెవలపర్ టూల్ అంటే మనం ఓపెన్ చేసిన ఇన్స్పెక్ట్ ఎలిమెంట్లో ఉంది డెవలపర్ టూల్ అన్నాడు బ్రౌజర్లో. క్వశ్చన్ మార్క్ పక్కన క్లోజ్ బటన్ ఉంది చూడు. అది క్లోజ్ డెవలపర్ టూల్. ఇప్పుడు ఓకే. ఇక్కడ చూస్తే మనకు ప్రజెంట్ ఇష్యూస్ ఏమున్నాయంటే ఆ రెండు లండన్లు సేమ్ స్టార్ట్ కాలే. ఫస్ట్ అలైన్మెంట్ ఇష్యూ అది. నెక్స్ట్ సిటీస్ అనేది హైడ్ అయినట్టుంది కొంచెం. కాబట్టి అక్కడ నువ్వు ప్యాడింగ్ అనేది 50 పిక్సెల్ అని అప్లై చేసిన. అట్లా కాకుండా 5-10 పిక్సెల్ అనుకో ప్రాపర్గా లైన్ అయిపోతుంది. ఫస్ట్ ఆ ఇష్యూ ఫిక్స్ చేయి నాకు. సిటీస్ అనే దానికి 50 పిక్సెల్ తీసేసి ఆ సిటీస్ అనే దానికి సిఎస్ఎస్ ఎక్కడ రాసిన వెళ్ళు విఎస్ కోడ్లో. సిటీస్ అంటే ఏంటిది మెనూవర్. అక్కడ ప్యాడింగ్ అనేది 50 పిక్సెల్ అవసరం లేదు కదా మనకి. 5 పిక్సెల్ 10 పిక్సెల్ చాలు 22 లైన్లో. ఇక్కడ ప్యాడింగ్ సెట్ చేసేసుకున్నావు. నెక్స్ట్ 17th ఇష్యూ కూడా ఫిక్స్ చేయి. 0.1 దగ్గర పిఎక్స్ అని పెట్టేసి అది ఎంత సైజ్ అని పెట్టాలి. ఎంత సైజ్ అని పెట్టలేను. 0.1 అని పెట్టినావు అన్నిటికీ అంతే. 17th లైన్ కూడా సేమ్. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ కిందికి స్క్రోల్ చేసేసి HTML చూస్తే నీకు 53 లైన్లో లండన్ పెట్టినావు ప్రాపర్గానే పారాగ్రాఫ్ ట్యాగ్. అక్కడ కూడా పిక్సెల్ పెట్టేసేసి నెక్స్ట్ స్క్రోల్ చేసేసి మెనూ సైడ్ బారు పేజ్ కంటెంట్లో చూస్తే నీకు P1 అనే ట్యాగ్ అసలు ఉందా మనకి. P1 అని పెట్టినావు 60 లైన్లో అదొకటి. 59 లైన్లో ప్రాపర్గానే ఉంది పీ ట్యాగ్. 58 లైన్లో మాత్రం పారాగ్రాఫ్ లేదు. దానివల్ల ఏమవుతుందంటే నీకు సైడ్ బార్ పేజ్ కంటెంట్ సేమ్లో దాంట్లో లేవు. ఎందుకంటే దీనికి మార్జిన్ లేదు, దానికి మార్జిన్ ఉంది కాబట్టి ఆ కంటెంట్. ఒక్కసారి లండన్ అనేది కూడా 58 లైన్లోది పారాగ్రాఫ్ ట్యాగ్లో పెట్టేసేసి P1 అనే ట్యాగ్ లేదు, ఓన్లీ పిఏ ఉంటుంది. చూసి అసలు మనకు P1 ట్యాగ్ అసలు ఉందా? P1 అనే ట్యాగ్ లేదు. H1 ట్యాగ్ ఉంటుంది, H2 ట్యాగ్ ఉంటుంది. హెడింగ్ ట్యాగ్స్లలో 1 అనే కాన్సెప్ట్ ఉంది కానీ పారాగ్రాఫ్ ట్యాగ్లలో లేదు. అది కూడా మీరు ఏంటంటే మనం గూగుల్ సెర్చ్ చేసి తెలుసుకోవచ్చు. డాక్యుమెంటేషన్లో మీకు ఏదైనా ట్యాగ్ డౌట్ ఉంది సెర్చ్ చేసి తెలుసుకోవడమే. పీ ట్యాగ్ ఒకటి ఉంటుంది మనకి. P1 అనేది కాన్సెప్ట్ లేదు. అన్నీ ఉంటాయి. 60 లైన్ కూడా సేమ్. పారాగ్రాఫ్ ట్యాగ్ అంటూ పీ ట్యాగ్. ఓకే. P1 అనేది P1 తీసేసి 60 లైన్లో P1 బదులు P అని పెడుతున్నావు. ఇప్పుడు అసలు సేవ్ చేసి చూడు బ్రౌజర్లో. ఇప్పుడు చూసి అన్ని అలైన్ అయిపోయినాయి. చరణ్ ఇక్కడ చూస్తే నీకు లండన్ అనేది అలైన్ అయిపోయింది, ప్యారిస్ అనేది కూడా అలైన్ అయింది, టోక్యో అనేది అలైన్ కాలేదు. ఎందుకంటే ఈ 2 లైన్స్ ఉన్నాయి, అది 1 లైన్ ఉంది కాబట్టి నీకు అలైన్ సరిగ్గా లేవు. అది మన రెగ్యులర్ సినారియోలో కూడా సైడ్ బార్ అనేది వేరు, పేజ్ కంటెంట్ వేరు కాబట్టి అలైన్మెంట్ ఉండాల్సిన అవసరం లేదు. టోటల్ కంటెంట్ ఓన్లీ స్టార్టింగ్ పాయింట్ మాత్రం సేమ్ ఉండాలి. అది మన యూజర్ ఎక్స్పీరియన్స్లో ఏమవుతుందంటే కంటెంట్ స్టార్ట్ కావడం కాంపోనెంట్కి సైడ్ బై సైడ్ సేమ్ స్టార్ట్ అయింది, అది గుడ్. ప్యారిస్ అనేది వీటికి కూడా పారాగ్రాఫ్లు బదులు హైపర్ లింక్స్ పెట్టేసేసి అట్లా నావిగేషన్ పెట్టేసేసి మనం చెక్ చేస్తాం. ఇప్పుడు యూట్యూబ్లో చూస్తే ఏమవుతుంది,
లెఫ్ట్ సైడ్ వాళ్ళు నావిగేషన్ ఇచ్చేస్తారు, ఆ స్పేసింగ్లు వేరే ఉంటాయి. రైట్ సైడ్ రెస్పెక్టివ్ కంటెంట్ చూపిస్తుంది. ఏదో ఒక కేటగిరీ సెలెక్ట్ చేసినప్పుడు ఆ నెంబర్ ఆఫ్ వీడియోస్ ఏమైతే ఉన్నాయో అవి ఆ థంబ్నెయిల్స్ బట్టి చూపిస్తూ ఉంటాడు. ఇదైతే మంచిగా ఉంది మనకి ప్రాపర్గా. ఇక్కడ స్పేసింగ్ అనేది ఒకటి అప్లై చేయాలి. ఏది సాయి మన దాని ఏమంటారు, ఆ లండన్ అనేది అతుక్కున్నట్టుంది చూసినా డివికి, అట్లా కాకుండా ఒక ప్యాడింగ్ లెఫ్ట్ కానీ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అవి నువ్వు మీట్లో ఉన్నావు అవి ఒకటి అప్లై చేసేసి ఇటు ఇలా ఆ, ఆ రెండు అప్లై చేసేసి చరణ్ ఇప్పుడు రెండింటికి సపరేట్గా ఇక నేను అనేది ఏంటంటే ఒక్కసారి వెళ్ళు అదే డౌట్ క్లారిఫై కాకుండా మనకి ఎట్లా వస్తుంది అంటే మాకప్లో కొంచెం స్పేసింగ్ ఉంటాయి ప్రతి కంటెంట్కి, లుక్ అండ్ ఫీల్ కోసం యాడ్ చేస్తాం. ఒకసారి అందులోకి వెళ్ళు. ఇక్కడ నీకు చూసిన లండన్ అనేది అతుక్కున్నట్టు అక్కడ ప్రతిదీ మనకి కొంచెం స్పేసింగ్తో రావాలి, ఒక 10 పిక్సెల్ 20 పిక్సెల్ గ్యాప్ తోటి. అందుకని మనం ఏం చేద్దాం ఒకసారి కంపారిజన్ కోసం న్యూ ట్యాబ్లో ఒకసారి యూట్యూబ్ ఓపెన్ చేయి, యూట్యూబ్ కానీ ఏదైనా ఒకటి యూట్యూబ్ అప్లికేషన్ ఓపెన్ చేయి న్యూ ట్యాబ్లో, అక్కడనే బ్రౌజర్లోనే యూట్యూబ్ ఓపెన్ చేయి. మనకి ప్యాడింగ్ మార్జిన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. మనకి వెబ్ పేజ్ క్రియేట్ చేసేటప్పుడు మనకి చూడడానికి సింపుల్గానే ఉంటాయి, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఈ స్పేసింగ్ ఏంటంటే మాకప్ చూసినప్పుడు ఆ స్పేసింగ్ తోటే ఓపెన్ చేసేసి ఫస్ట్ లింక్ ఓపెన్ చేసి ఇక్కడ మనకి చూస్తే అంత ఏం సెట్ చేయాల్సిన అవసరం లేదు. మనం అక్కడ చూస్తే నీకు ఈ క్లోజ్ చేసేసి పాపప్ ఇది క్లోజ్ చేసేసి నీకు ఒకటి ఎడ్జ్ది ఒకటి పాపప్ ఉంది. ఇప్పుడు చూస్తే నీకు ఈ పేజ్ ఉంది కదా, ఎగ్జాంపుల్ పేజ్ ఇదే అనుకుందాం. ఇందులో ఎట్లుంది, నీకు టాప్ మెనూ బార్ ఉంది. టాప్ మెనూ బార్లో నీకు ఐకాను దాని కింద ఐకాన్స్ ఉన్నాయి చూసినా సేమ్ అలైన్ అయిపోయినాయి. స్పేసింగ్ చూసిరా లెఫ్ట్ సైడ్ వాటన్నిటికి 30 పిక్సెల్ 40 పిక్సెల్ స్పేస్ అన్ని ఇచ్చిరా. అట్లా మనకి కంటెంట్ స్టార్ట్ కావడం అట్లా సేమ్ స్టార్ట్ కావాలి. అర్థమైందా? ఇప్పుడు మనకి ఆల్ అనేది స్పేసింగ్, ఇప్పుడు ఆల్ అనేది కూడా చూడండి, ఆల్ ఆ థంబ్నెయిల్ షార్ట్స్ అనేది కూడా ఇవి ఎట్లా స్టార్ట్ అయినా మనకి అన్ని స్పేసింగ్ తో సేమ్ స్పేసింగ్ ఉంది చూసిరా, కొంచెం గ్యాప్ తోటి ఆల్ అనేది అట్లా స్పేసింగ్ సేమ్ స్టార్ట్ కావాలి. మార్జిన్ అనేది సేమ్ మెయింటైన్ చేసుకోవాలి, మార్జిన్ కానీ ప్యాడింగ్ కానీ గ్యాప్ అట్లా పెట్టేసేసుకుంటే మనకి లుక్ అండ్ ఫీల్ వచ్చేస్తుంది. మన దాంట్లో కూడా సేమ్ ఆ లండన్ అనే రెండు ఉన్నాయి కదా సైడ్ బార్కి, దీనికి కొంచెం ప్యాడింగ్ ఇచ్చేసి 20 పిక్సెల 10 పిక్సెల 30 పిక్సెల ఏది సూటబుల్ అవుతుందని చూసేసి అట్లా చేసేసుకోండి. నెక్స్ట్ ఏం చేస్తామంటే సేమ్ దాంట్లో ఈ సిటీస్ ఇది సింపుల్గా ఉంది కదా, ఇట్లా కాకుండా ఈ సేమ్ యూట్యూబ్దే ఐకాన్స్ టెక్స్ట్ పెట్టేసేసి సేమ్ లుక్ అండ్ ఫీల్ తీసుకురావడానికి ట్రై చేసేసి ఆ పైన ఆల్ మ్యూజిక్ ఇది మొత్తం ఒక 3-4 లింక్స్ తీసేసుకో, హైపర్ లింక్స్ కింద ఎక్స్ప్లోర్ అనేది కూడా ఉంది కదా, ఆ 3 లింక్స్ ఆ పైన 3-4 ఉన్నాయి కదా, అవి కూడా ర్యాండమ్ టెక్స్ట్ సేమ్ టెక్స్ట్ ఉండాల్సిన అవసరం లేదు, ఏబిసిడి అట్లా శాంపుల్ టెక్స్ట్ పెట్టేసేసి మిగతా వాళ్ళు కూడా అందరు సేమ్. మనకి ఇది ఒక్కటి కొంచెం మీరు డిఫాల్ట్ ఫ్లోట్ తోటి ఆ డివ్స్ని కంట్రోల్ చేయగలిగారంటే నెక్స్ట్ మనం సింపుల్గా ఉండేది డిస్ప్లే ఫ్లెక్స్ అవి ఏంటంటే మనకి సింప్లిఫై చేసేస్తాయి కస్టమైజేషన్ మొత్తం వెబ్ పేజ్ని. అది కూడా మనం రేపు కవర్ చేద్దాం. రేపు ఒక 1 hour 2 hours అందరినీ జాయిన్ అయ్యామని కాల్లో రేపు అందరికీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసేది. ఈ రోజైతే నాకు యూట్యూబ్ అనేది సేమ్ అదే అట్లే ప్యాడింగ్ మార్జిన్ కరెక్ట్గా చేసి 100% ఈక్వల్గా రావడానికి ట్రై చేయండి. ఇక్కడ చూసినా మీరు చూస్తే ఈ ఒకే గడియారం కానీ ఈ బుజ్జితాలు ఇవి ఉన్నాయి చూసినా ఆ థంబ్నెయిల్స్ ఒక ఇమేజ్ తీసేసుకొని ఆ ఇమేజ్ చూసిరా మనకి షార్ప్ ఎడ్జెస్ కాకుండా రౌండెడ్ ఎడ్జెస్ వచ్చినాయి. అది ఎట్లా వచ్చిందో ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి. మనకి షార్ప్ ఎడ్జ్ కాకుండా ఇప్పుడు హోవర్ చేసినప్పుడు షార్ప్ ఎడ్జ్ వచ్చింది చూసినా, హోవర్ కాకుండా ఇప్పుడు షార్ప్ ఎడ్జ్ వచ్చింది. మామూలు అప్పుడు రౌండ్ కార్నర్స్ వచ్చినాయి చూసిరా, అవి చూడండి ఆ ఎడ్జ్లు ఎట్లా వచ్చినాయి అనేది. అవి ఎట్లా వచ్చినా అసలు గూగుల్ ఒకసారి సెర్చ్ చేసి ఓన్గా ఒకసారి ట్రై చేయండి, అది ఎట్లా వచ్చిందో సింపుల్గానే ఉంటుంది. అది ఒకసారి ట్రై చేయండి. టైప్ సెర్చ్ అని ఉంటే ఇన్పుట్ బాక్స్ వస్తుంది మనకి, ఇన్పుట్ బాక్స్ కదా అది. 1 సెకండ్ చిన్న కాల్ వస్తుంది, ఒకసారి 1 సెకండ్. హలో చెప్పండి, ఎవరు మాట్లాడారు?